నమస్కారం కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కమనీయంగా సాగిన శ్రీనివాసుని పరిణయోత్సవం వేలాదిగా వీక్షించిన భక్తులు. పుంగనూరులో అభిమానులు ఘనంగా నిర్వహించిన నందమూరి బాలకృష్ణ స్వర్ణోత్సవ వేడుకలు. ఆకాశాన్ని తాకిన వెల్లుల్లి ధర కిలో 400 రూపాయలు. రెండున విద్యా సంస్థలకు సెలవు ప్రకటించిన జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. వార్తలోని వివరాలు. వెండితెర రికార్డుల రారాజు, పేద రోగుల ఆత్మ బంధువు, హిందూపురం నియోజకవర్గ శాసన సభ్యులు, ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఆత్మీయ హీరో నందమూరి బాలకృష్ణ స్వర్ణోత్సవ వేడుకలను పొంగనూరులో ఘనంగా నిర్వహించారు. బాలకృష్ణ అభిమానుల సంఘ జిల్లా నాయకులు డాక్టర్ అప్పిరెడ్డి యాదవ్, మోహన్ రెడ్డి, ఆనందల ఆధ్వర్యంలో స్థానిక ఎన్టీఆర్ కూడలిలో సంబరాలు నిర్వహించారు. కేక్ కట్ చేయడంతో పాటు పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టగా తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు మాధవరెడ్డి, మాజీ కౌన్సిలర్లు దేశాది ప్రకాష్, శ్రీకాంత్, టీడీపీ నాయకుడు సివి రెడ్డిలు పాల్గొని ప్రారంభించారు. జై బాలయ్య అంటూ అభిమానులు చేసిన నినాదాలతో ఆ ప్రాంతమంతా దద్దరిల్లింది. జై జై బాలయ్య, జై జై బాలయ్య, 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 జై బాలయ్య. నేను డైలాగ్ చెప్పండి. బాలకృష్ణ జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య, జై జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ తండ్రికి తగ్గ తనయుడు నటసింహ నందమూరి బాలకృష్ణ నటుడిగా 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా అందరూ కలిసి సంబరాలు నిర్వహించినట్లు తెలిపారు. కార్యక్రమంలో సుబ్రహ్మణ్యం రాజు, లక్ష్మణరాజు, సుబ్రహ్మణ్యం, నరసింహులు, నాగరాజ, వరదరాజులు, వెంకటరెడ్డి, రాఘవ, చంద్ర, శ్రీనివాసులు, సోమశేఖర్, మునిరాజు, వాసు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఆంధ్ర తెలుగు ప్రజల ఎంతో సంతోషించాల్సిన రోజు. మన నందమూరి తారక రామారావు గారి ముద్దు బిడ్డ, మా అందాల నందమూరి బాలయ్య బాబు గారు 50 సంవత్సరాలు సినీ జీవితం పూర్తి చేసుకొని ఈరోజు ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా బాలయ్య కోసం అభిమానులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, సినీ ప్రపంచం కావచ్చు, ప్రతి ఒక్కరూ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న స్వర్ణోత్సవాలను, వేడుకలను అత్యంత అద్భుతంగా రాష్ట్రమంతా జరుపుకోవడం మాకు ఈరోజు పండుగ వాతావరణం. ఈరోజు మేము పుంగనూరులో ఇక్కడ జరుపుకోవడం మాకెంతో ఆనందం, మాకెంతో సంతోషం. ఆయన ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు సినీ జీవితాన్ని కొనసాగించాలని, ప్రజలకు ఆయన సేవలు ఖచ్చితంగా ఉండాలని ఆ కలియుగ వెంకటేశ్వర స్వామిని కోరుకుంటూ గతంలో 1996లో నుండి ఎన్టీఆర్ ఆశయ సాధన కొరకు ప్రతి గురువారం ఉచిత వైద్యం చేస్తూ ఉండేవాడిని. ఇప్పుడు ప్రస్తుతం ఆ ఉచిత వైద్యాన్ని తీసేసి ఆ 2 రూపాయలకే ఎన్టీఆర్ వైద్య సేవ పల్లెకు ప్రతి గురువారం, అంటే విలేజ్లకే వెళ్ళి ఆయన స్ఫూర్తితో ఆయన ఆశయాలు కొనసాగిస్తూ నందమూరి తారక రామారావు ఆశయాల కోసం 2 రూపాయలకే వైద్యాన్ని అందించడానికి వాహనాన్ని రెడీ చేశాను. ఆ వాహనం ఈ రోజు నుంచి మొదలు పెడుతున్నాం. నందమూరి బాలయ్య బాబు గారు ఈరోజుతో 50 సంవత్సరాలు నట జీవితాన్ని పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా
ఇక్కడ సొన్నవచ్చలో మన ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా భారతదేశంలో మొత్తం అత్యంత గణనీయంగా జరుపుకోవడం జరుగుతోంది. ఆయన మరెన్నో చిత్రాలు తీసి మనందరినీ అలరించాలని, మరెన్నో పదవులు ఆయన అలంకరించాలని కోరుకుంటున్నాము. ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ జై బాలయ్య, జై జై బాలయ్య. తెలుగు ప్రజల ఆరాధ్య దైవం నవరస నటనా సార్వభౌముడు కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారి కుమారుడు. ఆయన నట వారసత్వాన్ని అయితేనేమి, రాజకీయ వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న నటసింహం నందమూరి బాలకృష్ణ గారు చిత్రరంగ ప్రవేశం చేసి ఈనాటికి 50 ఉత్సవాలు గడిచింది. ఈ 50 సంవత్సరాల్లో తండ్రి నటనా వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని ఎన్నో పౌరాణిక, సాంఘిక, జానపద చిత్రాల్లో నటించి ఆయన తండ్రి నటనాన్ని మరిపించగలిగిన గొప్ప కళామ తల్లి ముద్దుబిడ్డ ఆయన. ఈరోజు ఆయన రాజకీయ ప్రస్థానం ఈరోజుతో 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయనకు ఇక్కడ శుభాకాంక్షలు తెలియజేస్తూ అభిమాన సంఘాల ద్వారా ఈరోజు కేక్ కటింగ్ చేయడం జరిగింది. అలాగే తండ్రి రాజకీయ వారసత్వాన్ని కూడా పుణికిపుచ్చుకొని ప్రజలకు సేవ చేయాలా, ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అనే నినాదంతో ఈరోజు హిందూపురం అసెంబ్లీ స్థానం నుండి హ్యాట్రిక్ సాధించిన ఘనత కూడా వారికే దక్కుతుంది. మరి తండ్రి గారి వలె ప్రజలకు సేవ చేస్తూ అటు కళామ తల్లి కూడా సేవ చేసుకుంటూ ఆయన మరింత కాలం కొనసాగాలని చెప్పి ఆ 2 రంగాల్లో కోరుకుంటూ ఆయనకు సంపూర్ణ ఆయుష్ ప్రసాదించాలని చెప్పి ఆ దేవదేవుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాం. మొన్న టొమాటో, నిన్న ఉల్లి, ఇప్పుడు వెల్లుల్లి ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. పొంగనూరు మార్కెట్లో ఆదివారం వెల్లుల్లి ధర కిలో 400 రూపాయలకు చేరింది. ప్రతికూల వాతావరణం వెల్లుల్లి రుచిని పాడు చేసింది. దీని కారణంగా సరఫరా తగ్గింది. ఫలితంగా వెల్లుల్లి ధరలు గత 6 వారాల్లోనే రెట్టింపయ్యాయి. ఇంకా ధరలు పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు అంటున్నారు. కొండకి కూర్చున్న వెల్లుల్లిని కొనాలంటే జనం ఆలోచిస్తున్నారు. సెప్టెంబర్ 2వ తేదీ సోమవారం చిత్తూరు జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు, జూనియర్ కళాశాలలకు సెలవు ప్రకటిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. వాతావరణ శాఖ హెచ్చరిక నేపథ్యంలో అధిక వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున జిల్లా పరిధిలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు, జూనియర్ కళాశాలలకు ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటిస్తున్నట్లు కలెక్టర్ ఆ ప్రకటనలో తెలిపారు. శ్రీనివాసుని పరిణయోత్సవం వేలాది మంది భక్తజన సంద్రం మధ్య కనుల పండుగగా జరిగింది. శ్రావణ మాసం చివరి శనివారం సాయంత్రం బీసీవై పార్టీ వ్యవస్థాపకులు రామచంద్ర యాదవ్ భీమగానపల్లి శ్రీకృష్ణదేవరాయల వారి విగ్రహం సమీపాన ఆయన సొంత ప్రాంగణంలో శ్రీనివాసుని కళ్యాణం నిర్వహించారు. అబ్బురపరిచే విధంగా మండపాన్ని సర్వాంగ సుందరంగా ఏర్పాటు చేశారు. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారి ఉత్సవమూర్తులను మండపంలో కొలువు తీర్చారు. అనంతరం వేద పండితుల బృందం కళ్యాణ క్రతువును క్రమంగా నిర్వహించారు. వేలాది మంది భక్తులు కళ్యాణాన్ని వీక్షించారు. కమనీయం కడురమణీయం శ్రీ వెంకటేశ్వర కళ్యాణం. కమనీయం కడురమణీయం శ్రీ వెంకటేశ్వర కళ్యాణం. ఎదలోని సిరినేడు శ్రీదేవి కాగా, పాలించు భువనం భూదేవిగా. కమనీయం కడురమణీయం శ్రీ వెంకటేశ్వర కళ్యాణం. లగ్నమునందే మనసు లగ్నమయేట్టుగా, చేకట్టవయ్యా ఇదిగో నీ దీక్షా కంకణం. సిరులాలి వేడికి మరుల పూబోనికి, కట్టవయ్య స్వామి దీక్షా కంకణం. అది ఏ పెళ్లికి అంకురార్పణం.
కమనీయం కడు రమణీయం శ్రీ వెంకటేశ్వర కళ్యాణం. అటుకులు తేనెయు కలిపి అనురాగము రంగరించి, అటుకులు తేనెయు కలిపి అనురాగము రంగరించి, పేరుగన్న పెరుమాళ్లకు పెదవి తీపి చేయరే, అన్నుల మిన్నల ముద్దుకు నేడు అలమటించు స్వామి పెదవి తీపి చేయరే. రెండు నిండు చందమామలు ఎదుటనున్న సమయం, స్వామి ఉల్లమందు ఉప్పొంగెను ఉల్లాసపు సంద్రం, తాళలేని తహతహలు తలపు దాటి తొంగి చూడ, తనకు తానే జారిపోయే తెరచేలము, తరలి తరలి తానే వచ్చేస్తు ముహూర్తపు ఆ శుభ సమయం. ఇద్దరమ్మలు నీకు చెలిమి ఉన్నారయ్యా, అప్పనయ్యనాడు అప్పగించేనయ్యా. లోకాల కప్పడగు వెంకటాద్రీషుడా, స్వామి లోకాల కప్పడగు వెంకటాద్రీషుడా, లోకువా చేయకు ఇంటి ఇంతులను, సృష్టి రక్షణలోనే దృష్టి సాగించక, ఇష్ట సఖులను కూడా ఇంపుగా చూడవయ్యా, ఇంపుగా చూడవయ్యా. ప్రభుత్వం విశేష కృషి చేస్తూ వారి సంక్షేమమే ధ్యేయంగా ముందుకు వెళ్తోందని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, మున్సిపల్ కౌన్సిల్ మాజీ ఫ్లోర్ లీడర్ దేశాది ప్రకాష్ పేర్కొన్నారు. ఆదివారం పొంగనూరు పట్టణం తాటిమాకులపాలెంలో రేషన్ కార్డుదారులకు బియ్యంతో పాటు గోధుమ పిండి, చక్కెరను పంపిణీ చేశారు. త్వరలోనే కందిపప్పు, వంట నూనెను పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో శివ, చక్రి, వికాస్ తదితరులు పాల్గొన్నారు. శ్రీ వైష్ణవీదేవి ఆలయంలో భక్తి శ్రద్ధలతో మహిళలు సామూహిక పారాయణం నిర్వహించారు. చాడేపల్లి మండలం పుదిపట్ల గ్రామంలో వెలిసిన శ్రీ వైష్ణవీదేవి ఆలయంలో శ్రావణ మాస బహుళ చతుర్దశి సందర్భంగా అమ్మవారిని అర్చకులు అభిషేకించి పట్టుచీర, బంగారు ఆభరణాలతో పాటు 104 రకాల వివిధ పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరించి పూజలు నిర్వహించారు. మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై అమ్మవారి ఎదుట సామూహిక సౌందర్య లహరి పారాయణం చేశారు.
मम हृदयन्ते स्मितजितं भवकोपे परिसंगतितं देवि समुद्धर करुणाजलराशे समृतधारे तारे सारे वटभवकारागारे घोरे निपति समवसि सुमधुरवने अम्बा लम्बे लम्बोदर परिपाले बाले श्रूयते वा अन्तर्बहिश्चतस्तर्वं व्याप्य नारायणस्थितः अनन्तमव्येगं कविगं समुद्रेऽन्तं विश्वशम्भुवं पद्मकोशप्रदेकाशकं हृदयं चाप्यदोमुखम् अधोनिष्ठाविदस्यान्ध्येनाभ्यामुपरितिष्ठति ज्वालमालान्यो वैष्णवी पदे पदे पापोहम पाप कर्माहम पात्राहिमां कृपया देव शरणागत त्वमेव शरणं मम तस्मात् విద్యాత్మనావా అంటే ప్రకృతే స్వభావం అంటే ఇట్లా దిక్కులు చూస్తూ ఉంటారు, ఈ పక్క ఆ పక్క చూస్తూ ఉంటారు, మాట్లాడుకుంటూ ఉంటారు. ఇట్లా అన్ని రకాలుగా మనం తప్పులు చేసే భగవంతునికి మనం కైంకర్యం అనేది చేస్తాం. కాబట్టి ఇలా అన్ని కనుక ఈ కలియుగానంతరము మమ్మల్ని అందరూ కూడా మీ బిడ్డలుగా భావించి మేము చేసే పూజల్లో ఎన్ని తప్పులున్నా కూడా ఈ క్షమా ప్రార్థన కోరుతున్నాము. కనుక అన్నీ కూడా ఆ అమ్మవారి పట్టణంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందాడు. పుట్టినరోజు మరణించిన రోజు ఒకే రోజు కావడంతో ఆ కుటుంబం విషాదంలో మునిగిపోయింది. 22 సంవత్సరాల వయసు కలిగిన యువకుడు పుట్టినరోజు వేడుకలు చేసుకుని ఇంటికి తిరిగి వస్తూ ఉండగా మృత్యువు వెంబడించి కబలించిన విషాదకర సంఘటన పట్టణంలోని గోకుల్ సర్కిల్లో శనివారం అర్ధరాత్రి జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. ఎన్ఎస్పేటకు చెందిన నారాయణ పెయింటర్ గా పనిచేస్తున్నాడు. ఇతని కుమారుడు 22 సంవత్సరాల వేణుప్రసాద్ ఐస్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు. ఇలా ఉండగా తన పుట్టినరోజు వేడుకలను స్నేహితులతో కలిసి జరుపుకునేందుకు వెళ్లి తిరిగి ఇంటికి వెళ్తూ ఉండగా మార్గ మధ్యంలోని గోకుల్ సర్కిల్ వద్దకు ద్విచక్ర వాహనంపై రాగా గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో వేణుప్రసాద్ తల పగిలిపోయి అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. ఈ సంఘటనతో పట్టణంలో విషాదం నెలకొంది. పోలీసులు శవాన్ని పోస్టు మార్టంకు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గుర్తు తెలియని వాహనం వివరాలను సేకరిస్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కమనీయంగా సాగిన శ్రీనివాసుని పరిణయోత్సవం వేలాదిగా వీక్షించిన భక్తులు. పుంగనూరులో అభిమానులు ఘనంగా నిర్వహించిన నందమూరి బాలకృష్ణ స్వర్ణోత్సవ వేడుకలు. ఆకాశాన్ని తాకిన వెల్లుల్లి ధర కిలో 400 రూపాయలు. రెండున విద్యా సంస్థలకు సెలవు ప్రకటించిన జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.